ఈ వీడియోలో సౌందర్య లహరి 93వ శ్లోకాన్ని ఆ శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. ఈ శ్లోక సాధన వల్ల సాధకుడికి సకల కోరికలు సిద్ధిస్తాయి. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌందర్య లహరి 93వ శ్లోకం. అరాలా కేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభా చిత్తే దృశదుపల శోభా కుచతటే భృశం తన్వీ మధ్యే పృథురురసిరోజాః విషయే జగత్రాతుం శంభోః జయతి కరుణా కాచిదరుణా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో సౌందర్య లహరిలో 93వ శ్లోకం యొక్క భావము మరియు ఈ శ్లోక సాధన వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. ఈ శ్లోకం భావం ఏంటంటే, శ్రీమాత అరుణ కామేశ్వరి కరుణ స్వరూపిణి మొదలైన సహస్రాధిక నామాలు కల అమ్మవారు వంకర తిరిగిన కేశములు కలిగి సహజ సుకుమారమైన చిరునవ్వు కలిగి హృదయ శిరీష పుష్పము వలె మృదువైన అమ్మవారు స్తనములు కఠినమైనవి సన్నని నడువు కలది అరుణారుణమైన తల్లి ఈ జగత్తును రక్షించుటకు పరమశివునితో కూడి ఉన్నది అని శంకర్ల వారి యొక్క భావన. పై శ్లోకమును దేవి సౌందర్య నిధి అని వర్ణించినట్లే లలితానామాల్లో మహాలావణ్య శేవదిహి అని వర్ణించబడింది. ఆమె సర్వారుణ, ఆమె శరీర కాంతి, వస్త్రము, ఆభరణములు, పుష్పములు అన్నీ ఎరుపు రంగు కలవి అయి ఉంటాయి. ఆమెకు అరుణవర్ణంపై అంత మక్కువ అన్నమాట. ఆమె సకలావయములు సులక్షణములు నిర్దోషములు కనుకనే పైన ఆమె సౌందర్య నిధిగా వర్ణించారు శంకర్ల వారు. శ్వేతామందారహసితే శాతామధ్యే చ వాజ్మానో తీతౌ శీతాలోచన పాతే స్మిత కుచసీమ్ని శాశ్వత మాత అని సంస్కృతంలో పద్యం అమ్మవారి మీద. దీన్ని తెలుగులో పద్యాన్ని రచించారు కవులు. చల్లదనమ్ము చూపులను జక్కని తెల్లదనమ్ము నవ్వులనే గల్లతనమ్ము నిన్నడుము గడు నిండు దనంబు గుబ్బలం దుల్లశిలన్ నిరంతరము నొప్పెడు నొప్పుల కుప్ప మాటచే నుల్లము చేత బట్టువడకున్నది కన్నది యోర్తు కాంచిలోన్ అని తెలుగులో పద్యం రాశారు. ఆ పద్యానికి సంస్కృత పద్యానికి భావం ఏంటంటే, చిరునవ్వు తెల్లని చల్లనిదై చూపుల చల్లనిదై చన్నులు నిండినవి అయి కామాక్షిదేవి ఒప్పుచున్నది అని భావం అన్నమాట. ఈ శ్లోకానికి యంత్రమును బంగారు రేఖపై వ్రాసి పూజాగృహం అందుంచి 25 రోజులు భక్తి శ్రద్ధలతో పూజ చేసిన తర్వాత ధరించాలి. పై శ్లోకమును ప్రతిదినము 1000 పర్యాయములు జపం చేయవలసి ఉంటుంది. నైవేద్యం ఆ పూజా సమయం తర్వాత పూజా సమయంలో సమర్పించాల్సింది తేనె దజ్జన్నము ప్రతిదినము నివేదన చేయాలి. ఫలితం ఏంటంటే, సాధకుడు ఎలాంటి కోరికలు కోరుకున్న వాంఛలు అవన్నీ సిద్ధిస్తాయట. దానికి హ్రీం ఓం హ్రీం అనే ఈ యంత్రము, ఇది పుస్తకాల్లో దొరుకుతుంది. గురువుల ద్వారా మాత్రమే చేయాలి. సొంతంగా పుస్తకాల్లో చూసి మాత్రం సాధన చేయకూడదు. ఈ సౌందర్యాలను ఏ శ్లోకమైనా సరే గురువుల ద్వారానే దాన్ని స్వీకరించి ఉపదేశం పొందిన తర్వాతనే దాన్ని అనుభవంలోకి సాధన చేస్తే ఫలితం లభిస్తుంది. లేకపోతే అది తిరిగి కొడుతుంది. కాబట్టి దాన్ని అనవసరంగా చేయొద్దు. ఇది ఏదో ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రమే ఇవ్వబడింది, కానీ దీన్ని సాధన చేయడం కొరకు ఇక్కడ చెప్పడం లేదు. ఎవరికైనా ప్రత్యేకంగా చేయాలని కోరికలు ఉంటే వారు ఎవరైనా గురువును ఆశ్రయించి ఆ గురువు ద్వారా ఉపదేశం పొంది చేసుకుంటే మంచిది. ఇక ఎర్రని గంధము పూసుకొని ఎర్రని వస్త్రములు ధరించి అరుణ వర్ణ శరీరము గల లేడి కన్నుల వంటి విశాలమైన కన్నులు గల వటయక్షిని దేవతను పూజించాలి. కామద, మానద, నక్త, మధుర రణ, నర్మద, భోగద, నంద, ప్రాణద అనే పీఠశక్తులతో కలిసి ఉన్న వటయక్షిని దేవతను పూజించాలి. వటయక్షిని యంత్రమును రాగిరేకుపై లిఖించిన ముత్యం పూజించవలసి ఉంటుంది. నిర్జన వనములో వటవృక్షము కింద రాత్రి ఈ యక్షిని ధ్యానము చేయవలసి ఉంటుంది. అలా ఏకాగ్రతతో రాత్రి జపం చేస్తుండగా సాధకునికి
నువ్వుర ధ్వని వినవస్తుంది. ఆ ధ్వని విని భయం చెందకుండా ధ్యానిస్తే అదే ఆ దేవత సమీపించి కామితార్థములను నెరవేరుస్తుంది. అంటే కోరికలు నెరవేరుస్తుంది అన్నమాట. తల్లిగా, చెల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా, దేవిగా ఎలా కొలిస్తే ఆ వటయక్షిని ఆ సాధకుడిని ఆ రకంగా సేవిస్తుంది. ఇది అయితే ఏదైతే కోరికలు కామ్యాలు తీరుస్తాయని చెప్పానో ఈ శ్లోకంలో, ఎవరికైనా కావాలనుకుంటే ఈ శ్లోకాన్ని జపం చేసుకొని వారి కోరికలు ఉద్యోగం రాలేదనుకోండి, ఆ ఉద్యోగం కొరకు నిజాయితీగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని శ్లోకం మాత్రం ధ్యానం చేసుకుంటే వీరికి సకల కోరికలు నెరవేరుతాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.